ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం 40 డేస్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్లో భాగంగా షెడ్యూల్స్ ఇవ్వడం, మెటీరియల్ ఇవ్వడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ కోర్స్ అవైలబుల్గా ఉంది మీకు యాప్ ద్వారా. దీంతోపాటు డిఎస్సికి సంబంధించి, అలాగే గ్రూప్స్కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జామ్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వారు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందుగా మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే, భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ని ముందుగా మాట్లాడదాం. మరి ఈ పునరుత్పాదక శక్తి వనరులను గురించి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎందుకు మాట్లాడాలి అని అంటే, దీనిపైన విద్యుత్ మంత్రిత్వ శాఖ, విద్యుత్ మరియు పునరుత్పాదక మంత్రిత్వ శాఖ కేంద్రంలో కొన్ని ఎస్టిమేషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2024కి సంబంధించి పునరుత్పాదక శక్తి వనరులు భారతదేశంలో ఏ విధంగా కీలక పాత్రను పోషించబోతా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏంటి, సో కొత్తగా పునరుత్పాదక శక్తి వనరుల కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఇలాంటి అంశాలను ఎస్టిమేట్ చేస్తూ అంచనాలను వెలువరించడం జరిగింది. సో దీనిలో ముందుగా మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే, భారతదేశంలో పునరుత్పాదక శక్తి వనరులు అని అంటున్నాం. మరి భారతదేశానికి సంబంధించి భారత్ పునరుత్పాదక శక్తి వనరులు అని అంటున్నాం. పునరుత్పాదక శక్తి వనరులు, పునరుత్పాదక శక్తి, సో రెన్యూవబుల్ ఎనర్జీ ఇంగ్లీష్లో అయితే. ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో మొత్తం 83% కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి అంచనాలను వెలువరించడం జరిగిందా. ఎంత అని అంటున్నాం? 83% కంటే ఎక్కువ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చాయి అని చెప్పేసి ఈ అంచనాలను కేంద్రంలో ఉన్నటువంటి విద్యుత్, అలాగే విద్యుత్ మరియు పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ రిలీజ్ చేయడం జరిగిందిరా. ఎవరు రిలీజ్ చేసిర్రు అని అంటున్నాం? ఈ మంత్రిత్వ శాఖ అనేది రిలీజ్ చేసింది. సో మరి ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే, ఆర్కే సింగ్ అనేటువంటి అతను ఈ మంత్రిత్వ శాఖకి మంత్రి బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి 83% పెట్టుబడులు అనేవి వచ్చాయి అని చెప్పారు. అలాగే ఇవి పెట్టుబడులను మనం డబ్బు రూపకంగా చూసినప్పుడు ఎంత మేర ఇది రీచ్ అయ్యింది భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఇటీవల వచ్చినటువంటి అంచనాల ప్రకారం పెట్టుబడులు అని అంటే, మనం చెప్పాల్సింది $16.5 బిలియన్ రా. సో ఇండియాలో ఇప్పుడు ఎంత అని అంటున్నాం? $16.5 బిలియన్ పెట్టుబడి అనేది ఎక్కడొచ్చింది అని అంటే ఇండియాలో వచ్చింది. దేనికోసం వచ్చింది? రెన్యూవబుల్ ఎనర్జీ కోసం రావడం జరిగింది. సో ఇలా రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం భారతదేశానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత అని అంటారు. సో అవి డబ్బు రూపకంగా అడిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని $16.5 బిలియన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడులు భారతదేశంలో ఎంత మేరకు రీచ్ అయ్యాయి అని అంటే, భారతదేశం అనుకుంటున్నటువంటి దాని ప్రకారం 83% మేర రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడులు రీచ్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇటీవల ఇచ్చినటువంటి అంచనాలు, ఎస్టిమేషన్స్ ప్రకారం. మరి భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి టార్గెట్స్ని 2030 నాటికి ఎంతకు ఫిక్స్ చేయడం జరిగింది అని కూడా క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఇది, అందుకోసం దీన్ని మనం కరెంట్ అఫైర్స్లో తీసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఏం అడుగుతా ఉన్నానంటే, భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి లక్ష్యాన్ని ఎంత డిసైడ్ చేసుకోవడం జరిగింది, ఏ ఇయర్ వరకు అని అడుగుతారు. ఈ అంశాన్ని బాగా గుర్తుంచుకోండి. 2030 నాటికి, ఎప్పటి నాటికి అని అంటున్నాం? 2030 సంవత్సరానికి భారతదేశంలో 500 గిగావాట్ల, ఎంత అని అంటున్నాం? 500 గిగావాట్స్కి సంబంధించినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని రీచ్ కావాలి అనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం ఉన్నది. సో ఇప్పుడు భారత ప్రభుత్వానికి సంబంధించి భారత ప్రధాని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో గ్లాస్గోలో జరిగినటువంటి సమావేశంలో ఒక అంశం చెప్పాడు. ఏమని చెప్పాడు? 2070 నాటికి
భారతదేశాన్ని జీరో ఉద్గార దేశంగా మారుస్తాము అని చెప్పారు. అంటే ఏమన్నాడు, జస్ట్ ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ వెలువరించేటువంటి విద్యుత్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఇలాంటివి లేకుండా చేస్తాం, జీరో కార్బన్ డైఆక్సైడ్కి తీసుకొస్తాం అని చెప్పేసి జీరో ఉద్గారాలను గురించి 2070 నాటికి టార్గెట్ చేశాడు. సో ఇలాంటి టార్గెట్కి ఈ 2030కి సంబంధించిన 500 గిగావాట్లకి సంబంధించినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది కీలకమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇగో ఇది ఎక్కడ చెప్పిండు అని అడుగుతారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చాలామందికి తెలుసుకోవచ్చు. గ్లాస్గో అనేటువంటిది గుర్తుంచుకోండి. ప్రధాని ఏ సమావేశంలో 2070 నాటికి భారత్ జీరో ఉద్గారాలను చేరుకుంటుంది అని చెప్పేసి చెప్పాడు అని అడుగుతారు. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో అలా అడిగితే మనం గ్లాస్గో సమావేశము అని అంటున్నాం. ఇగో ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించినటువంటి 26 మీటింగ్. ఓకేనా? ఇటీవల ఈ ఏడాది దుబాయ్లో జరిగింది. అదేంటి 28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి 28 మీటింగ్. 27 ఎక్కడంటే ఈజిప్ట్లో జరిగింది. 26 ఎక్కడ జరిగిందంటే గ్లాస్గోలో జరిగింది. ఇగో ఈ సమావేశంలో 2070 నాటికి జీరో ఉద్గారాలకి భారత్ చేరుకుంటుంది అనేటువంటి అంశాన్ని మన ప్రధాని మోదీ గారు చెప్పడం జరిగింది. అలాంటి అంశాన్ని బలపరిచేటువంటి అంశమే మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్, పునరుత్పాదక ఇంధన వనరులకి సంబంధించినటువంటి ఎస్టిమేషన్కి సంబంధించినటువంటి ప్రస్తుత డాటా. సో ఇలా ఈ సామర్థ్యాన్ని చేరుకున్నట్లయితే, అంటే భారత ప్రభుత్వం 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ని చేరుకున్నట్లయితే ప్రస్తుతం, అలాగే 2030 నాటికి భారతదేశానికి ఉండేటువంటి విద్యుత్ అవసరాలు రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా 50% తీర్చబడతవి అని కూడా ఈ ఎస్టిమేషన్స్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పటికీ 2030 నాటికి ఇగో ఏదైతే భారత ప్రభుత్వం 500 గిగావాట్లకి సంబంధించినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని సాధించగలిగితే భారతదేశానికి ఉండేటువంటి విద్యుత్ అవసరాలు 50% తీర్చబడతాయి రెన్యూవబుల్ ఎనర్జీగా అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇగో ఈ అంశం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పటివరకు చెప్పినటువంటి అన్ని అంశాలను స్టేట్మెంట్స్గా తీసుకొని మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే ఆన్సర్ అనేది ఇగో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలను గుర్తుంచుకోగలిగితే చేయగలుగుతాం. ఇక రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి భారత్ ప్రస్తుతం ఎన్నవ స్థానంలో ఉన్నది అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, 4వ స్థానంలో ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నది అని అంటే 4వ స్థానంలో ఉన్నది. ఇదే పునరుత్పాదక ఇంధన వనరులకి సంబంధించి ప్రపంచంలో ప్రస్తుతం భారతదేశానికి సంబంధించినటువంటి స్థానంగా ఇక్కడ వెలువరించడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఏమని అడుగుతారు అని అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీగా భారతదేశం మారడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఏమిటి అని అడుగుతారు. ఎనీబడి ఎవరైనా చెప్పగలిగితే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను ఏమని అడుగుతున్నా, భారత్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ లేదా పునరుత్పాదక శక్తి వనరులలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. ఈ ప్రణాళికకి వారు పెట్టుకున్నటువంటి పేరేమిటి అని చెప్పేసి అడుగుతారు. అడిగితే మీరు అందరూ కూడా ఆన్సర్ చేయాలి కదా, చేసే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన అంశాన్ని మీరు ఒక్కసారి ఆన్సర్లో పోస్ట్ చేయండి. సో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి భారత ప్రభుత్వం అతిపెద్ద విస్తరణతో ముందుకెళ్తున్నటువంటి ప్రణాళికకి ఏమని పేరును పెట్టడం జరిగింది అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి ఆన్సర్ పంచామృతం. ఏమని అంటున్నాం? పంచామృతం అనేటువంటి కాన్సెప్ట్తో భారత ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని విస్తరించేందుకోసం ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. ఇది దేనికోసం వచ్చినటువంటిది అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి దీని విస్తరణ కోసం తీసుకొచ్చినటువంటి అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా పంచామృతానికి సంబంధించినటువంటి అంశం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఇలా ఈ రెన్యూవబుల్స్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ఈ పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించి ప్రస్తుతం భారతదేశం ఎన్ని విధాలుగా పునరుత్పాదక శక్తి వనరులను పొందుతూ ఉంది అని అడుగుతాడు.
పునరుత్పాదక శక్తి వనరులు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఎన్ని రకాలుగా పునరుత్పాదక శక్తి వనరులు ప్రస్తుతం భారతదేశానికి అందుతా ఉన్నాయి అని క్వశ్చన్ అడుగుతారు. ఎన్ని రకాలు? ఆప్షన్స్ ఇస్తా, చెప్పండి. 6 రకాలు, 8 రకాలు, 10 రకాలు, 12 రకాలు. ఎన్ని రకాలుగా భారత ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సోర్సెస్ని క్రియేట్ చేసి విద్యుత్ని ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది, పవర్ని ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది, శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది అని నేను ఒక క్వశ్చన్ అడిగిన. ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటంటే 8 రకాలురా. దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ అడగాలనుకుంటే ఎట్లనైనా అడగవచ్చు. చూడండి, అంటే మనం క్వశ్చన్ ఫ్రేమింగ్స్ చేసుకుంటూ మన కరెంట్ అఫైర్స్ని మనం ఇక్కడ చదవడం జరుగుతూ ఉంది, నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇది రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది ఇట్లా క్వశ్చన్స్ వేసుకొని చదువుకోగలిగితే. సో ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి టైప్స్ లేదా సోర్సెస్ భారత ప్రభుత్వానికి ఎన్ని ఉన్నవి అని అంటే 8 ఉన్నవి అని చెప్పేసి మీరందరూ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. మరి ఆ 8 ఏంటి గుర్తించండి అని కూడా క్వశ్చన్ అడుగుతాడు కదా. అలా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ 8 ఏంటి అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా చెప్పాలి అని అంటే, సో ఒకటి పవన శక్తి అని అంటున్నాం రా. ఏ శక్తి అని అంటున్నాం? పవన శక్తి. ఓకే, ఇగో ఒకటి పవన శక్తి అని అంటున్నాం, రైట్. ఇక నెక్స్ట్ ఇగో ఈ విభాగంలో భారత ప్రభుత్వంకి ఇప్పుడు వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ పర్సంటేజ్ ఎంత, ఎన్ని గిగావాట్లు అని అంటే 43.7 గిగావాట్లు రా. 43.7 గిగావాట్ల విద్యుత్ అనేది ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతూ ఉంది. సో అది ఎలా అనంటే పవన విద్యుత్ వల్ల అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండోది ఏంటి అని అంటే సౌర విద్యుత్ అని అంటున్నాం రా. రెండోది ఏంటి? సోలార్ పవర్, సౌర విద్యుత్, ఇది విండ్ పవర్. సో సౌర విద్యుత్ అనేది ఎంత వస్తుంది అని చెప్పేసి కూడా క్వశ్చన్ ఏమైనా ఇటీవల జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో అడిగితే 70.1 గిగావాట్లు వస్తుంది అని ఆన్సర్ చెప్పండి. ఎంత అని అంటున్నాం? 70.1 గిగావాట్ల విద్యుత్ వస్తుంది అని ఆన్సర్ చెప్పాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మూడో టైప్ ఏంటి అని అంటే బయోమాస్ అని అంటున్నాం. ఇగో బయోమాస్ విద్యుత్, బయోమాస్ శక్తి, బయోమాస్ అని అంటున్నాం. ఇగో ఈ బయోమాస్ అనేది మనకి 10.3 గిగావాట్ల సామర్థ్యంతో ప్రస్తుతం భారత్కి ఇగో శక్తిని అందించడం జరుగుతూ ఉంది. ఇలా ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొకటి ఏంటి అని అంటే చిన్న హైడ్రో పవర్ అని అంటున్నాం రా. ఇగో ఈ చిన్న హైడ్రో పవర్కి సంబంధించి నాలుగోది చిన్న హైడ్రో పవర్ అని అంటున్నాం. సో ఈ చిన్న హైడ్రో పవర్ ద్వారా ప్రస్తుతం వస్తున్నటువంటి విద్యుత్ ఎంత అని అంటే 4.94 గిగావాట్లు రా. 4.94 గిగావాట్లు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వేస్ట్ టు ఎనర్జీ అని అంటున్నాం. ఇగో ఈ వేస్ట్ టు ఎనర్జీ ఎంత వస్తుంది అని అంటే 0.5 వేస్ట్ టు ఎనర్జీ రా. వేస్ట్ టు ఎనర్జీ అంటే ఈ మనం వాడి యూజ్ చేసినటువంటి చెత్త ఉంటుంది కదా, ఇగో దాని ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ ఎంత అని అంటే 0.55 గిగావాట్స్ అని అంటున్నాం. 0.55 గిగావాట్స్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆరోది ఏంటి అని అంటే పెద్ద హైడ్రోకి సంబంధించినటువంటి ఎనర్జీ అని అంటున్నాం. ఈ హైడ్రోకి సంబంధించినటువంటి ఎనర్జీలో వస్తున్నది ఎంత అని అంటే 46.8 రా, 85. ఇక నెక్స్ట్ 6th వన్ పెద్ద హైడ్రో ఎనర్జీ అని అంటున్నాం. ఇగో ఈ పెద్ద హైడ్రో ఎనర్జీ ఎంత వస్తుంది అని అంటే మనకి 46.85 గిగావాట్లు రా. 46.85 గిగావాట్లు రావడం జరుగుతూ ఉంది. ఒక చిన్న చేంజ్, ఇగో నేను చిన్న మిస్టేక్ చెప్పిన, ఇది 8 కాదురా, 6 రైటు. నేనే చిన్న మిస్టేక్ చెప్పిన 6 అని చెప్పేసి అప్డేట్ చేసుకోండి. ఓకే, సో ఇలా 6 రకాలుగా పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించినటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 1 పవన శక్తి అని అంటున్నాం, 2 సౌర విద్యుత్ అంటున్నాం, 3 బయోమాస్ అంటున్నాం, 4 చిన్న హైడ్రో పవర్ సెక్టార్ అంటున్నాం, 5 వేస్ట్ టు ఎనర్జీ, 6 పెద్ద హైడ్రోకి సంబంధించినటువంటి ఎనర్జీ. సో ఇలా ఎక్కువ పునరుత్పాదక ఇంధన వనరులను శక్తిని ఇస్తున్నది ఏంటి అని అంటే సోలార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తక్కువ ఎక్కడి నుంచి ఈ ఎనర్జీ వస్తుంది అని అంటే వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటిది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి
ఇంపార్టెంట్ 8 కాదు 6, నేను ఫస్ట్ 8 అని చెప్పిన 8 కాదురా 6. ఓకే, సో ఇలా ఈ 6కి సంబంధించి విత్ ఎక్కడి నుంచి మనకి ఎంత డేటా ఎంత గిగావాట్ల విద్యుత్ వస్తుంది అనేటువంటి అంశాన్ని మాట్లాడినాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని విభాగాలలో ఉత్పత్తి అవుతుంది? 6 విభాగాలలో. ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది? సౌర విద్యుత్. తక్కువ ఎక్కడి నుంచి వస్తుంది? వేస్ట్ టు ఎనర్జీ. సో ఇలా క్వశ్చన్స్ వస్తాయి. దెన్ ఇలా కాకపోతే క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది కూడా మాట్లాడదాం. వీటినన్నింటిని మ్యాచ్ చేయమని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దెన్ లేకపోతే ఇదే అంశాన్ని అసెండింగ్ అండ్ మరియు డిసెండింగ్ ఆర్డర్లో కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో అంటే ఎక్కువ విద్యుత్ వస్తున్నటువంటిది, అలాగే తక్కువ నుంచి ఎక్కువకి వస్తున్నటువంటిది. సో ఎలా క్వశ్చన్స్ వచ్చినా ఇది పూర్తి కాంటెంట్. సో ఈ కాంటెంట్ని మనం అప్డేట్ కాగలిగినాం అనుకో, రైట్, ఇక మీరు చేసేటువంటి క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇంత రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ని బేస్ చేసుకొని మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ ఎనర్జీకి సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అని కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ ఏమిటి? సో ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అని అంటున్నాం. ఏమంటున్నాం? కార్యక్రమాలు లేదా పథకాలు. ఓకే, సో వీటి కోసం ఏ పథకాలు, ఏ కార్యక్రమాలను భారత ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు చాలా క్లియర్గా ఆన్సర్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ అడిగినప్పుడు మనం ఏ అంశాలను, ఏ కార్యక్రమాలను ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ కోసము అని అంటే, సో ఒకటి జాతీయ సౌర మిషన్ అనేది ప్రారంభించడం జరిగిందిరా. ఈ నేషనల్ సోలార్ మిషన్ ఎప్పుడు వచ్చింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సో ఫస్ట్ వన్ ఏమంటున్నాం? నేషనల్ సోలార్ మిషన్ అని అంటున్నాం రా, నేషనల్ సోలార్ మిషన్. సో ఇప్పుడు ఈ నేషనల్ సోలార్ మిషన్ అనేది ఎప్పుడు రావడం జరిగింది అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగిరు అని అనుకోండి. అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే 2010లో దీన్ని ప్రారంభించడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 2010లో నేషనల్ సోలార్ మిషన్ అనేది ప్రారంభించి పునరుత్పాదక శక్తి వనరులలో భారత్ను టాప్ పొజిషన్లో పెట్టేందుకు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. గదే ఈ కార్యక్రమం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2010లో అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక కార్యక్రమం ఏంటి అని అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా ఏవం ఉత్థాన్ మహా అభియాన్. ఓకేనా? సో మరొక కార్యక్రమం కూడా ఉన్నది ఈ ఎనర్జీకి సంబంధించి. ప్రధానమంత్రి, సింపుల్గా పిఎం అని రాస్తున్నా, ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష, కిసాన్ ఊర్జా సురక్ష అని అంటున్నాం. ఇది ఒక కార్యక్రమం ఉన్నది. ఇది దేనికి సంబంధించింది అని అంటే పునరుత్పాదక శక్తి వనరుల కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమంగా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ కార్యక్రమాన్ని కూడా భారత ప్రభుత్వం ఈ పునరుత్పాదక శక్తి వనరుల కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ఇక నెక్స్ట్ మరొకటి ఏంటి అని అంటే అటల్ జ్యోతి యోజన. రిలేటెడ్ టు అటల్ జ్యోతి యోజన అని అంటున్నాం. ఈ కార్యక్రమం ఎందుకు వచ్చింది అని అంటే ఇది కూడా పునరుత్పాదక శక్తి వనరులకి రిలేటెడ్గా ఉన్నటువంటి కార్యక్రమం అని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ సోలార్ పార్క్ పథకం అనేటువంటిది ఒకటి తీసుకురావడం జరిగిందిరా. మరొకటి ఏమంటున్నాం? సోలార్ పార్క్ పథకము అని అంటున్నాం. ఈ సోలార్ పార్క్ పథకం అనేది కూడా ఎందుకు రావడం జరిగింది అని అంటే పునరుత్పాదక శక్తి వనరులను పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ని తీసుకురావడం జరిగిందిరా. మరొకటి ఏమంటున్నాం? కార్యక్రమం గ్రీన్ ఎనర్జీ కారిడార్ అని అంటున్నాం. ఈ కార్యక్రమానికి కూడా భారత ప్రభుత్వం పునరుత్పాదక శక్తి వనరుల కోసం, రెన్యూవబుల్ ఎనర్జీ కోసం తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ రా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని అంటున్నాం. సో ఇలా వీటన్నింటిని కూడా గుర్తుంచుకోవాలి. బల్క్గా కార్యక్రమాల మీద క్వశ్చన్ అడిగితే ఈ అన్ని అంశాలు కూడా మీకు ఉపయోగపడతాయి. లేదు ఇండివిజువల్గా కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క పథకం గురించి, ఒక్కొక్క కార్యక్రమం గురించి అలా అడిగితే కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తూ ఉన్నా.
ఇగో ఈ 6 పథకాలకి, ఈ 6 కార్యక్రమాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని గూగుల్ చేసి చిన్న నోట్స్ రాసి పెట్టుకోండి. అది మీకు బాగా ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇది ఇగో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మనం ఇందులో దగ్గర ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు క్రియేట్ చేసుకున్నాం. సో ఇది దేనికోసం మనం కరెంట్ అఫైర్స్లో తీసుకున్నాము అని అంటే, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల దీనికి సంబంధించినటువంటి అంచనాలను ఇచ్చింది పెట్టుబడులకి సంబంధించి. 2024కి సంబంధించి ఇది మొత్తం 83% వరకు ఇప్పటి వరకు భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి పెట్టుబడుల శాతాన్ని పొందినాం. $16.5 బిలియన్ సంబంధించినటువంటి పెట్టుబడులు రెన్యూవబుల్ ఎనర్జీలో వచ్చినాయి. 2030 కల్లా భారతదేశంలో 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. అలాగే ప్రపంచంలోనే రెన్యూవబుల్ ఎనర్జీని మరింత ఎక్కువగా భారత్ ప్రణాళిక చేసి ముందుకు తీసుకువెళ్లేందుకు పంచామృతం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రస్తుతం ప్రధానంగా ఒక 6 రకాలుగా రెన్యూవబుల్ ఎనర్జీని పొందడం జరుగుతూ ఉంది. అందులో సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువ పొందుతూ ఉన్నాం. వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటిది చాలా తక్కువ మొత్తంలో ఇప్పటివరకు ఉత్పత్తి అవుతూ ఉంది భారతదేశంలో. సో మరి ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏంటి అని అంటే, ఒక 6 రకాల కార్యక్రమాలను మాట్లాడినాం. సో 6 రకాల కార్యక్రమాలు, 6 రకాలైనటువంటి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఉత్పత్తులను గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మనం ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతాం. ఇక భారతదేశం రెన్యూవబుల్ ఎనర్జీలో ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ ఎంత అని అంటే 4 అని అంటున్నాం. ఆ సంఖ్యను కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇలా ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కడ వస్తుంది సార్ ఇది ఎగ్జామ్లో అని అంటే, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశం అనేది చాలా ప్రయారిటీ అంశంగా మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లలో కూడా కనబడుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ఫ్యూచర్లో మనకు 1 మార్క్ ఇచ్చేటువంటి అంశం. ఓకే, సో ఇలా ఇగో ఈ టాపిక్ మొత్తాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకున్నారు, అప్డేట్ అయ్యారు. అడిషనల్గా ఈ 6 పథకాల మీద, 6 కార్యక్రమాల మీద మీరు వర్క్ చేయండి.